Hi friends, welcome to our English channel. Friends, now let us deal with the vocabulary, grammar, and pronunciation parts of the Unit 1 of Blossom 6. I hope this information is useful to the students, teachers, and the DSC aspirants. Okay, let us start our lesson. Glossary: Your Majesty, a title of respect used while addressing king and queen. రాజుని మరియు రాణిని సంబోధించేటప్పుడు మనం వాడేటువంటి గౌరవసూచకంగా వాడేటువంటి ఒక టైటిల్ని మనం యో మెజెస్టీ అంటాం. అంటే మహాప్రభు అని తెలుగులో మనం అంటూ ఉంటాం. దట్ ఈస్ యో మెజెస్టీ. యో మెజెస్టీ, a title of respect used while addressing king and queen. Next one, unique. Unique, it is an adjective, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్మ్యాచ్డ్. అంటే ఆ రకానికి చెందిన ఒకే ఒకటి ఉన్నప్పుడు యూనిక్ అంటాం. అంటే దీనికి సాటి లేదు. అన్మ్యాచ్డ్ మీన్స్ సాటి లేని, లేదంటే పోటీ లేనటువంటి. దట్ ఈస్ యూనిక్. నెక్స్ట్ వన్, గ్రేట్ఫుల్. గ్రేట్ఫుల్, ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞత గల. గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. నెక్స్ట్ వన్, స్నాప్డ్. Snapped, verb, it is a past verb. V2, snapped, made a sudden sound by the fingers. ఫింగర్స్తో సడన్గా చేసేటువంటి సౌండ్ మనం స్నాప్డ్ అంటాం. దీని తెలుగులో చిటికే అని కూడా అంటాం కదా, తెలిసిన విషయం. అడ్వైజర్, ఇట్ ఈస్ ఎ నౌన్. వన్ హూ ఆపోజ్ అడ్వైస్, అంటే సలహాని ఇచ్చేటువంటి వాళ్ళని మనం అడ్వైజర్ అంటారు. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ADVISE, అడ్వైజ్ అంటే దట్ ఈజ్ ఎ వర్బ్, సలహా ఇవ్వడం. ఇంకొక పదం ఉంది ADVICE, ఇట్ ఈజ్ అడ్వైస్. అడ్వైస్ అంటే సలహా. ADVISE, అడ్వైజ్ అంటేనేమో సలహా ఇవ్వడం. ADVICE, అడ్వైస్ అంటేనేమో సలహా. నెక్స్ట్ వన్, అనౌన్స్మెంట్. ఇట్ ఈస్ ఎ నౌన్. పబ్లిక్ నోటీస్ అంటే ప్రకటన, ప్రజలకు చేసేటువంటి ప్రకటన అనౌన్స్మెంట్ అంటాం. మనం తరచుగా వాడేటువంటి మాట, అందరికీ తెలిసిన విషయమే. ద నెక్స్ట్ వన్, ఇర్రెలవెంట్. నాట్ ఇర్రెలవెంట్, ఇర్రెలవెంట్. ఇంప్రాపర్ అంటే సముచితము కాని. ఇక్కడ ఇర్రెలవెంట్ అనకూడదండి. ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే ప్రక్కనే రెండు లెటర్స్ ఒకే లెటరు రిపీట్ అయినప్పుడు మనం ఒక లెటర్ను వదిలేయాలి. అంటే తెలుగులో ద్విత్వాక్షరాలు ఉండవు. అంటే ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉన్నటువంటి సౌండ్ అనేది ఇంగ్లీష్లో ఎక్కడా ఉండదు. అందుకని మనం రెండు లెటర్స్ ప్రక్కనే ఉన్నప్పుడు ఒక అక్షరాన్ని చదివి ఒక అక్షరాన్ని వదిలేయాలి. ఇర్రెలవెంట్, ఇట్ ఇస్ అన్ యాడ్జెక్టివ్. ఇంప్రాపర్ అంటే సముచితము కానిది. ప్రాపర్ అంటే సముచితమైన, ఇంప్రాపర్ మీన్స్ సముచితము కాని. నెక్స్ట్ వన్, ఇంపేషెంట్. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాడ్జెక్టివ్. ఈగర్ అంటే ఆతృత గల, లేదంటే అసహనము గల. ఇంపేషెంట్, ఈగర్. నెక్స్ట్ వన్, అష్యూర్డ్. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాడ్జెక్టివ్. ఈగర్. ఈగర్ మీన్స్ ఆతృత గల, లేదంటే మనకి అసహనము గల అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ వన్, అష్యూర్డ్. కన్విన్స్డ్ ఆర్ ప్రామిస్డ్. అష్యూర్డ్, ఇట్ ఈస్ ద పాస్ట్ వర్బ్. కన్విన్స్డ్ అంటే కన్విన్స్ చేయడం, ఒప్పించడం. లేదంటే ప్రామిస్డ్ అంటే వాగ్దానం చేశాను, ఒప్పించను లేదా వాగ్దానం చేశాను. యాజ్ ఇట్ ఈస్ పాస్ట్ వర్బ్, యూ హ్యావ్ టు ఆన్సర్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, దీర్ఘాయుష్మాన్ భవ. మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్. ఇట్ ఈస్ ఎ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్. ఇది సంస్కృతం ఎక్స్ప్రెషన్ అండి. మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్ అంటే నీకు దీర్ఘాయుష్ కలుగుగాక అని. దీర్ఘాయుష్మాన్ భవ, మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్. ద నెక్స్ట్ వన్, ఇంట్రడ్యూస్. ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇంట్రడ్యూస్, ఇట్ ఈస్ ఎ వర్బ్, ప్రజెంట్ టెన్స్. మేక్ నోన్ అంటే తెలియజేయటం, లేదంటే పరిచయం చేయడం. తెలిసేటట్టు చేయడం అంటే అక్కడ పరిచయం చేయడం అని. ద నెక్స్ట్ వన్, రియలైజ్. ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్బ్, ప్రజెంట్ ఫామ్. అండర్స్టాండ్
అంటే అర్థం చేసుకోవడం. రియలైజ్ అంటే గ్రహించడం, లేదంటే అర్థం చేసుకోవడం. వొకాబ్యులరీ. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఈ సెంటెన్స్ చూడండి, అండర్లైన్ చేసిన వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. ఏ, హీ టుక్ సమ్ ఇర్రెలవెంట్ డెసిషన్స్. బి, with this the people grew impatient. The underlined words here are irrelevant and impatient. Here the prefixes such as ir and il and im are fixed before the root or stem. ఇక్కడ రూట్ వర్డ్కి లేదా స్టెమ్కి మనం కొన్ని ప్రిఫిక్సెస్ని ఫిక్స్ చేసాం. ఇవి ఏంటంటే ఐఆర్, ఐఎల్, ఐఆర్ ఇర్, ఐఎల్ ఇల్ అండ్ ఐఎం ఇమ్. For example, relevant, irrelevant. Relevant is a root word. When we add ir, the prefix to that root word, we got irrelevant. In the same way, logical, illogical. Logical is a root word. We added il, a prefix to that root word, we got illogical. Logical, illogical. Patient, impatient. Here patient is the root word, impatient is the word. Here im is the prefix. These prefixes change the meanings of words. అంటే ఈ ప్రిఫిక్స్ మనం వాడినప్పుడు వాటి యొక్క మాటల యొక్క అర్థాలు మారిపోతాయి. బై యాడింగ్ ఏ ప్రిఫిక్స్ టు ఎ వర్డ్ వీ గెట్ అనదర్ వర్డ్. ఒక వర్డ్కి ప్రిఫిక్స్ మనం యాడ్ చేసినట్లయితే మనం మరొక వర్డ్ తయారవుతుంది. సీ మోర్ ఎగ్జాంపుల్స్ బిలో. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. హ్యాపీ, అన్హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషం గల, అన్హ్యాపీ అంటే విచారవంతమైన. హ్యాపీ, అన్హ్యాపీ, దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్. సఫిషియంట్, ఇన్సఫిషియంట్. సఫిషియంట్ అంటే చాలినంత, ఇన్సఫిషియంట్ అంటే చాలనంత. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. మెచ్యూర్ అంటే పరిపక్వత కలిగిన, ఇమ్మెచ్యూర్ అంటే పరిపక్వత లేనటువంటి. నెక్స్ట్ వన్, అగ్రీ, డిసగ్రీ. అంగీకరించడం, అంగీకరించకపోవడం. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. బాధ్యతాయుతమైన, బాధ్యతారహితమైన. ఇక్కడ సఫిషియెంట్కి ఇన్సఫిషియెంట్, ఇన్ అనేది ప్రిఫిక్స్ వాడాం. మెచ్యూర్, immature. Here im is the prefix. In the same way, agree, disagree. Here dis is the prefix. Responsible, irresponsible. Here ir is the prefix. The prefix is ir, il, im, ir ir, il il, im im, un in and das dis are used to form the opposites in meaning. మీనింగ్లో ఆపోజిట్ అంటే అర్థానికి ఆపోజిట్ అర్థాన్ని పొందడానికి మనం వీటిని ఉపయోగించాం. నౌ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద ప్రిఫిక్సెస్ మెన్షన్ అబౌవ్. మనం పైన ఇచ్చినటువంటి ప్రిఫిక్సెస్ను వాడుతూ మనకి ఇక్కడ మనం వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ రాయాల్సిన అవసరం ఉంది. వర్డ్ ఈజ్ బ్యాలెన్స్. హియర్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఇంబ్యాలెన్స్. ఐఎమ్ ఈజ్ ద ప్రిఫిక్స్. ద నెక్స్ట్ వర్డ్ లీగల్, ఇల్లీగల్. IL is the prefix here. Regular, irregular. Here IR is the prefix. Acceptable, unacceptable. Here un is the prefix. Comfort, discomfort. Here dis is the prefix. Valid, invalid. Here the prefix is in. Valid, invalid. In the story we have come across words such as encouragement, announcement, arrangement, కన్ఫ్యూజన్ ఎక్సెట్రా. మనం చదివిన స్టోరీలో ఈ పదాలన్నీ వచ్చాయి. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద పార్ట్ ఎంఈఎంటిమెంట్ ఆర్ ఎస్ఐవెన్షన్ ఈజ్ యాడెడ్ టు ద వర్డ్స్ ఎంకరేజ్, అనౌన్స్, అరేంజ్ అండ్ కన్ఫ్యూజ్ ఇన్ ద ఎండ్. మనకి ఎంకరేజ్ అనే పదానికి చివర ఎంఈఎన్టీ మెంషన్ చేయించాం, అనౌన్స్కి కూడా ఎంఈఎన్టీ మెంషన్ చేయించాం, అరేంజ్కి కూడా మెంషన్ చేయించాం, అండ్ కన్ఫ్యూజ్కి ఐఓఎన్ చేర్చాం, చివరిలో చేర్చాం. ద సఫిక్సెస్ మెంట్ అండ్ షన్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ నౌన్స్ అవుట్ ఆఫ్ వర్బ్స్.
ఇలా చేర్చడం వల్ల వర్బ్స్ అన్నీ కూడా నౌన్ ఫామ్లోకి వచ్చాయి. నౌ రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ మెంట్ షన్. మెంట్ నేను షన్ ఉపయోగించి మనం నౌన్ ఫార్మ్స్ని తయారు చేద్దాం. వర్డ్ నౌన్ ఫార్మ్. ఇంప్రూవ్, ఇంప్రూవ్మెంట్. హియర్ we used meant. Discuss, discussion. Here we have used shun. Depress, depression. Here shun is the suffix. Next one, confuse, confusion. Here also shun. Enrich, enrichment. Here meant is the suffix. Treat, treatment. Here also meant is the suffix. You have come across certain words in the lesson such as painter, graceful, etc. You can extract some other words from the parent words like painter, pain, grateful, rate. Here painter is the parent word అనుకున్నప్పుడు పిఐ అండ్ పెయిన్ అనే మన వర్డ్ని మనం తయారు చేయగలిగాం. అలాగే గ్రేట్ఫుల్, ఇక్కడ గ్రేట్ఫుల్ అనే మదర్ వర్డ్ నుంచి ఆర్ఏటి రేట్ అనేటువంటి మరొక వర్డ్ని మనం తయారు చేయగలిగాం. యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్. దట్ ఈస్ ద టాస్క్ హియర్. నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. రివార్డ్. హియర్ WR war is there. WRD word. You can make two words from the word reward. The second one, blessings. You can make bless or sing. The third one, snapped. NAP, nap is the extracted word. Personal. Here the words are extracted words are person or son. Matter. MAT, mat is the extracted word. Continue. Here you can write tin, TIN, tin. The next one, assured. ASSS, SURE, sure. We can make two words from the given word assured. Gold. We can write GO and OLD, old. The next one, properly. Here ROPE, rope is the word we can extract from the given word. The last word, slowly. You can extract LOW, low, or SLOW, slow, or OWL, owl. Here, in this way, we can extract some meaningful words from the given words. Come to the next part, grammar. Read the following sentences. The emperor was pleased with Chitravarma's paintings. Oh, what a beautiful picture. Make an announcement. Are you crazy, Ramakrishna? The first one is a declarative sentence as it makes a statement. ఇక్కడ మనం ఫస్ట్ చూసినటువంటి సెంటెన్స్ చూద్దాం. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ఇదంతా కూడా ఒక స్టేట్మెంట్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ద సెకండ్ వన్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యాజ్ ఇట్ ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్. హో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ మనం స్ట్రాంగ్ ఫీలింగ్ తెలియజేస్తున్నాం కాబట్టి దిట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ద థర్డ్ వన్, మేక్ అన్ అనౌన్స్మెంట్. Make an announcement means you make an announcement. Here it is the third one is an imperative sentence as it gives an order. Order istundi. Order gaani request gaani తెలియజేసేటువంటి మనం imperative sentence అంటాం. The fourth one is an interrogative sentence as it asks a question. What is the fourth one? Are you crazy, Ramakrishna? It is a question. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఫస్ట్ వన్ ఒక స్టేట్మెంట్ని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నారు. స్టేట్మెంట్ని తెలియజేస్తే డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ స్ట్రాంగ్ ఫీలింగ్, సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ తెలియజేస్తుంది కాబట్టి హో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మేక్ అన్ అనౌన్స్మెంట్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ తెలియజేస్తే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. థర్డ్ వన్. ద నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ. వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్. Therefore, it is an interrogative sentence. Here we have dealt with 4 types of sentences. The first one is
The first one is, what is the first one? Declarative sentence. As it states a statement, it is a declarative sentence. The second one is exclamative sentence. The third one is imperative sentence. And the fourth one is interrogative sentence or question. Now, read these sentences and write D for declarative. If the given sentence is declarative, you have to write simply D. E for the exclamatory sentence. Exclamatory. If the given sentence is an exclamatory sentence, you have to write E. In, in for interrogative. If the given sentence is interrogative, you have to write in. And I am im for imperative in the brackets given. If the sentence is an imperative sentence, you have to write I am im in the brackets given. ఇచ్చిన బ్రాకెట్లో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. డిక్లరేటివ్ అయితే డి, ఎక్స్క్లమేటరీ అయితే ఈ, ఇంట్రాగేటివ్ అయితే ఇన్, ఇంపరేటివ్ అయితే ఐ am im అని రాయాల్సి ఉంటుంది. The first one, please show me the way to the library. Please show me the way to the library. It is an imperative sentence. It is a request. రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ వచ్చినప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఐ am im రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. దీని చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. తర్వాత యూ అనేది ఇక్కడ లోపిస్తుంది. ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ అంటే ఎవరికి యూ అని అర్థం కదా. యూ అనేటువంటి ఎంప్లాయిడ్ మీనింగ్ ఉంటుంది, చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాంటి వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ద సెకండ్ వన్, వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. హియర్ there is an exclamatory mark. That is why how to use E for exclamatory sentence. What a grateful painting this is. Exclamatory sentence is easy for us to recognize it. How to recognize it? There is a exclamatory mark at the end of the sentence. Exclamatory mark ద్వారా దాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. Where can I find a sweet shop? Where can I find a sweet shop? Here question mark ఉంది. Therefore it is an interrogative sentence. It's very easy. Next one, mother looks after her children carefully. ఇది ఒక స్టేట్మెంట్ తెలియజేస్తుంది. It denotes a statement. Therefore the fourth one is declarative. That is why how to write D in the bracket. The fifth one and the last one, what happened? A what, where, when, why, who, which. ఇవన్నీ వస్తే క్వశ్చన్సే కదా. హ్యావ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ ఇలాంటివి వస్తే మనకి క్వశ్చన్గా మనం గుర్తించాలి. అయినా అక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ interrogative sentence. That is why you have to write INN. The next one, read the following sentence and put full stops, question marks and exclamation marks wherever necessary. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా మనం ఫుల్ స్టాప్ పెడతాం. అదే కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే మాత్రం మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. ఈ గాట్ ఏ గుడ్ జాబ్, అతనికి మంచి జాబ్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. Therefore, it is a declarative sentence. You have to write full stop here. It's over. The second one, did he get good job? అతనికి మంచి జాబు వచ్చిందా, అతడు మంచి జాబు పొందాడా. Here did we find the word did. ఈ సెంటెన్స్ మొదట్లో WHOW అంటే వాట్, వేర్, వెన్ ఎట్సెట్రా, ఆర్ హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ ఆఫెన్ ఎట్సెట్రా ఇవి కానీ, లేదంటే ఆక్సిలరీ వర్బ్స్ డూ, డస్, డిడ్, కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇలాంటి ఆక్సిలరీ వర్బ్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయినా, లేదంటే WH వర్డ్స్ లేదా HOWతో స్టార్ట్ అయినా మనం తప్పనిసరిగా అది క్వశ్చన్గా గుర్తించవచ్చు. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ఇఫ్ యూ నో దిస్. ద థర్డ్ వన్, వాట్ ఏ గ్రేట్ job. What a great job. It is an exclamatory sentence. It denotes a sudden feeling. That is, it is an exclamatory sentence. The next one, get a great job first. It is an imperative sentence. Here the subject is you. You is implied. That is why it is an imperative sentence. That is why you have to write full stop at the end of this sentence.
The next one, what is your job? Here, what is there? That is why it is a question. Therefore, you have to write the question mark at the end of this sentence. The sixth one, have you finished your job? Here, have is there. That means it is an auxiliary verb. When the sentence starts with an auxiliary verb or WHHW word, then you have to know that it is a question. That is why you have to write the question mark. The seventh one, I am ready to finish my job. I am ready to finish my job. It is a declarative sentence as it denotes a statement. That is why you have to write full stop at the end of this sentence. The next one, is he ready to finish this job? Here, he is there. It is an auxiliary verb. That is why we can easily know that it is a question or interrogative sentence. That is why you have to write the question mark. The next word, conjunctions. Let us see what conjunctions are. Read the following sentence and observe how the words in bold are used. ఈ bold letters ఏ విధంగా వాడారో చూద్దాం. The first one, it is all your affection and encouragement. Here and is a conjunction because it connects the two words affection and encouragement. ఈ రెండింటిని కలుపుతుంది కాబట్టి it is a conjunction. The second one, people grew impatient, but the emperor continued to support him. ప్రజలు అసహనానికి గురయ్యారు, కానీ చక్రవర్తి అతనికి సపోర్ట్ ఇవ్వడం కంటిన్యూ చేశారు. కానీ హియర్ ఇట్ ఈజ్ ఏ conjunction because the word but connects these two sentences. The word but here connects these two sentences. That is why it is a conjunction. The next one, bring him at once or you will be punished. అతను వెంటనే తీసుకురండి లేకపోతే మీరు పనిష్ చేయబడతారు. Here bring him at once is a sentence, you will be punished is another sentence. Here har is connecting these two sentences, combining these two sentences. Therefore r is a conjunction. The word and joins two words or phrases. ఇక్కడ అండ్ అనేటువంటి వర్డ్ రెండు వర్డ్స్ని కానీ లేదంటే రెండు ఫ్రేజెస్ని కానీ కలుపుతూ ఉంటుంది. ద వర్డ్ బట్ ఈజ్ యూజ్డ్ టు సజెస్ట్ ఎ కాంట్రాస్ట్. వైరుధ్యాన్ని తెలియజేయడానికి ఈ బట్ను ఉపయోగిస్తాం. ద వర్డ్ ఆర్ రిప్రజెంట్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్ను ఆల్టర్నేటివ్ని తెలియజేయడానికి ఆర్, అది లేక ఇదని తెలియజేయడానికి ఆర్ను వాడతాం. దీస్ ఆర్ కాల్డ్ ది కంజంక్షన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా కంజంక్షన్స్. కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఎట్ సో ఎట్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. ఇవన్నీ కూడా జాయిన్ చేసేటువంటి వర్డ్స్. దే హెల్ప్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. ఇవి మనకి రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ కలపడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, he rushed into the hall and sat in the sofa. Here he rushed into the hall is the one sentence, sat in the sofa is another sentence. Here these sentences are joined with the help of the word and. Therefore this and is called a conjunction. It is raining heavily, so we won't go out to play. Here it is raining heavily is one sentence, we won't go out to play is another sentence. These two sentences are connected by the word so. Therefore so is a conjunction. Now read the passage carefully and underline the conjunction. కింద ఇచ్చిన ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి కంజంక్షన్ అండర్లైన్ చేయమంటున్నారు. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. మీనా హాలిడేస్కి వెళ్ళాలని అనుకుంటుంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ మీనా ఈజ్ నాట్. హియర్ బట్ అనేది కంజంక్షన్. ఎందుకని ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ ఈజ్ వన్ సెంటెన్స్, మీనా ఈజ్ నాట్ ఈజ్ అనదర్ సెంటెన్స్. దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ బై బట్. Therefore but is a conjunction. The next one, she is unhappy because there are some baby sparrows in the nest in a corner of a room. This is unhappy అనేది one sentence. There are some baby sparrows in the nest అనేది మరొక సెంటెన్స్. నెక్స్ట్ on a corner of a room అనేది ఒక సెంటెన్స్. These two sentences are combined with the help of because. Therefore
The word because is a conjunction. The next one, if all the members of the family went out of the house, it would be locked up. Then how would the mother sparrow or the mother sparrow feed their babies? If is a conjunction, and are also a conjunction. If and are the conjunctions here. The next paragraph, Mena's mother said that they would remove all the things from the room, open the windows and lock the door from outside. Mena's mother said, Mena mother చెప్పారు, that they would remove all the things from the room. They would remove all the things from the room అనేది తర్వాత మేనస్ మదర్ సెడ్, ఈ రెండు సెంటెన్స్ని దట్ అనేటువంటి కంజంక్షన్ కలుపుతోంది. దట్ ఈస్ వై దట్ ఈస్ ఏ కంజంక్షన్. ఓపెన్ ద విండోస్ అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓపెన్ ద విండోస్ ఈజ్ వన్ సెంటెన్స్ and lock the door from outside is another sentence. And is connecting these two sentences, that is why and is a conjunction. Thus the house would be safe and sparrows could come and go freely. Thus అంటే ఈ విధంగా the house would be safe, ఇల్లు సేఫ్గా ఉంటుంది, మరియు sparrows could come and go freely, స్పారోస్ ఫ్రీగా అవి వెళ్తాయి వస్తాయి. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్. నెక్స్ట్ వన్, సో మేనా ఈజ్ హ్యాపీ అగైన్. సో ఈజ్ కంజంక్షన్ హియర్. కావున మేనా చాలా హ్యాపీగా ఉంటుంది. హియర్ సో ఈజ్ ద కంజంక్షన్. ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద కంజంక్షన్స్ ఇన్ ద గివెన్ passage. The next part, pronunciation. P, f, p, f. Read the following words aloud. P sound, f sound మనం distinguish చేయాలండి. P sound, p sound. Parrot, parcel, pencil, happy, paper, apply, cap, trip, tap. Here the sound is p, p. The next column, f sound. Photo, phone, phrase, alphabet, elephant, dolphin, graph, epitaph, triumph. The first column, the sound is p. In the second column, ph sound is f. It is very easy to know. Next one, read the following sentence aloud. బిగ్గరగా ఈ వాక్యాలను చదవమన్నాడు. Put the photo on the pad. Put the photo on the pad. Pay up the penalty. Pay up the penalty. Post the parcel to the photographer. Post the parcel to the photographer. Paste the graph and paint it. Paste the graph and paint it. Pay the price for a dolphin show. Pay the price for a dolphin show. Thank you one and all. I hope this information is useful for each and everyone. Let us meet in our next class. Till then, goodbye. Have a nice day. Thank you. Dear viewers, please watch, like, share and subscribe our English channel so that I can make more videos on spoken English also. Thank you one and all.